ఏమో చెప్తాను కాడు. ఇప్పుడు ఆ దున్నపోతే మా ఆయన దెంగులు తెంగుతాడు. పిండో మొరం కాడ ఇలా తెంగిన ఇప్పుడు వీడు ఎంత ఫీల్ అవుతాడో ఏమో. అడుగుదామా సార్? ఏం సార్ శేఖర్, ఏం చెప్తున్నావు? అన్నం తింటన్నా. అన్నం శేఖర్కు మొన్న మొరం కాడిది కోపం పోనట్టున్నది. ఇంకా బాగా అట్టయినావా? మాకు కాకపోతే అంటున్నా ఏడా నువ్వు 600 పొక్కి ఇక్కడ. సరేనా మరి బండి గిటెందుకు తిరిగింది? ఏం పని పడదాం? నిన్ను చూడబుద్ధి అయింది, అందుకే వచ్చిన. వారం అవుతుంది ఇక నిన్ను చూడక. ఇంకా నట్టు ఏమో పిడిఎత్తున్నాగా, నీకు ఆశ్రయిద్దామని ఇక వచ్చిన. ఏం తిప్పించాలి నువ్వు చూసేది? ఏం నీ మగున్నాను నా పెళ్ళాను కదన్నా? బాగా కోపంగా ఉన్నట్టున్నావుగా. ఇంజిన్ బాగా గరం మీద ఉన్నది, కూల్ చేస్తావు ఎట్లయినా. అరే నువ్వు వీళ్ళకి దెంగేరా, నువ్వు ఉన్నా చెప్పి గర్వం ఉంటుంది బండి. నువ్వు పోతాను సార్ అర్థం. అది శేఖర్, అది కాదు కానీ ఒక మడి ఉన్నది, అద్దున్నదంప. మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట రావాలి. ఇది ముచ్చాడు. దెంగ నువ్వు దెంగ ఏమైందిరా? అరే ప్లీజ్ రా శేఖర్, నువ్వేరా దిక్కు నాకు. జరా అర్థం చేసుకోరా, దండం పెడతా. దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గాని గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. ఓ లేరు పా, ఒకటే మాట నువ్వు తినేదబ్బా. పైసలు ఇస్తారా? పా అంటే ఎవరు లేకపోతే నాకు అక్కడికి వచ్చినావా? సిగ్గు మానం లజ్జు ఏది కొంచెం చిర ఏది లేదా? కొంచెం ఏం పండు కోతి లెక్కను అట్లా కాదురా. ఎవరిని చెప్పదు నాకాడ. 1 more టేక్ ఉంటుంది మన అక్కడ దగ్గర. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. పో. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకో, తప్పైంది. గద పట్టుకున్నారా, ఇంకేం చేయాలరా? పోంపా. మరి మిషన్ దింపు, నా మిషన్ దింపు తట్ట. కొంచెం అనుకుంటున్నావా? ఏనా స్వీట్గా నీకు మీసాలు లేవు కానీ గివ్వి ఎత్తులు వెళ్తారు. చెప్తు గుడ్ బై. పోందా లేట్ అవుతుందా? ఓటర్ రొటేషన్. బండి అయితే దిగబడదిగా. బండి దిగబడితే గుద్దవాళ్ళంతా చెప్తాను ఫస్ట్. బండి దిగబడదురా, అది వానలేదురా, దానికి ఏం కాదు. మెల్లవని ఏం కాదు చెప్తా. ఏమో మరి నాకైతే ఏం తెలుస్తుంది. పోనీరా, తొందర పోనీరా, ఎంతసేపు రా? పోనీ కాదు, బండి దిగబడితే నాకుంటది కోసా, నీకేం ఏర్పడుతుంది. అందుకని చూసుకుంటూ పోతాను మెల్లమెల్లగా. ఏం కాదు కానీ పోనీ చెప్తా. అరే చెప్పేపు ఉడగొట్టాం అనుకో, నేను ఊరు దెంగెత్తా. లేట్ అవుతుంది నాకు. నేను పంట వాడపోయి నువ్వు చేసే కథ రానేవద్దు కానీ గదపట్టుకున్నా వచ్చిన. అరే ఏతులు దెంగ శేఖర్, ఏదో పాపం నువ్వు ఏతులు దెంగతాను నువ్వే. సరే సరే ఆపు ఆపు, ఇన్నే ఇదే మనది పొలం. ఆపు, ఇక గింజలు కట్టుకోవాలి. మనదేగా మడి. ఇది మనదే కానీ మళ్ళీ మాట వచ్చేసరికి దెంగేయాలి ఇక్కడి చెల్లి. అబ్బా అవ్వా అబ్బా గారా, తొందర పోవాలి. పో దెంగి దునిపో. ఏతులు దెంగినావు అనుకో. మావాడు చెప్పక 3 రోజుల ముందు ఒక పని చెప్పాడు. ఇది నారాలుతాడట, పెద్ద దున్ను. ఆ రోజు లెక్క మొరం లెక్క దిగబెట్టినావు అనుకో, మంచిగా ఉండే చెప్తాను. ఇది మళ్ళీ దిగబడుతుంది. నువ్వు కేజీలు తెచ్చుకోలేం తెచ్చుకోలే సూలి కానీ. మనం 3 రోజుల నుంచి ఏం పెట్టినారో వాడుకో. మనకి ఇంటికాడ చెప్ప గుద్దల బుడుగున్నది అంతా. నాకు ఇంటికాడ చెప్తే కేజీలని వేసుకొచ్చుకుంటా. ఓ ఆగమ్మ దా అని పట్టుకొచ్చి పుస నేను ఆగంగా అంటే నువ్వు పెద్ద ఆగంగా నువ్వు. ఓ కొందరు ఎట్లా పెట్టిండు దున్రా కూడా. నువ్వు ఏమవుతుందా? భయమవుతుందా నీకు? నువ్వు ఎత్తున్నా రెడ్డి బిర్యానీ ఆరు సూలిగా నీకు తెలియదారా? నేను ఆగమని చెప్తే నువ్వు ఆగమని అవుతావా? దున్నుంటావు నీకు తెలియదా? పిచ్చర్ నీకు భూమి నగర ఏం తెలియదు నీకు ఎరికేనా? నేనైతే మొత్తం అమ్మక దగ్గర డిప్పర్ కొంటు అందుకే ఇట్లా పాడాను. పిచ్చర్ నాకు పిచ్చలేరు కదా, నేనే కొత్త కొట్టి బండి తెలియనప్పుడు ఎందుకు నడుపుకుంటున్నారు బండి? ఇట్లా అయినాక మన అక్కడ మొరంగడ దేవాడా బండి. నాకు అవ్వలేక నువ్వు దిక్కు అవుతున్నారా? లేకపోతే మళ్ళీ నేను వద్ద నేనే దెంగులో పడుతున్నాను. సరిగా నీకు వస్తా నాకు ఏదో అవుతుంది.
ఈ పని తాగది ఏం తాగదు నీతో వస్తాయి. స్వీట్గాంతి దున్ను మంచిగా దున్ను ఇదన్నా మొరలెక్క ఏకు మళ్ళీ మావాడతాడు ఇటే వస్తాడు కళ్ళదానికి వచ్చిన పొద్దుగాల మళ్ళీ నన్ను ఎక్కుతాడు మన కానీ చెప్పనా దున్నపోతే అంటావరా ఎందుకు వచ్చినా ఇడిదాకా వచ్చినా దున్నవా? సరే కానీ పోనీ మా అయితే మరి నన్ను దెంగులు దెంగుతారా సులిగా పోనీ ఫస్ట్ దున్ను అది కింద మాట ఇంకా ఎక్కువ మాట్లాడితే తొక్కుతా మళ్ళా చెప్పినట్టే బతిలానట్టే ఉండాలి. పోనీ దెంగదు నా కాడ ఎరికేనా పోనీరా ఇప్పటికే అన్నతో మొత్తం మీకు పారంటే ఎరికాడికి. ఓకే రైట్ చలో పోనీ ఇక ఫోన్ ఎత్తున్నా కన్నా దెంగిన నువ్వు ఎత్తులే నువ్వు. సరే కానీ కొంచెం మెల్ల పోనీరా ఎందుకనే గంతగానో ఫాస్ట్ పోతున్నావు పూసుడి. అరే నీతో గిదే దున్నుకో మరి నువ్వే దున్ను ఇక. అరే ఆగురా ఏమైంది ఇప్పుడు మెల్ల పోరా ఆదరా కూడా కూసో నీతో గిదే కూర్చుంటే నువ్వే నడుపు ఇక. అరే ఏతులు దెంగక కూడా చక్కగా కూర్చొని దెబ్బ దిగుతారు ఇక నింబొద్దు దెంగెత్తి ఇక. తమచ దింగుతున్నావారా పోనీ జర మెల్ల పోని అంత బురదంతా మీద పడుతుంది మెల్ల పోని. నువ్వు ఉర్రకు నాకు తిక్క దిగుతుంది మరి నువ్వు ఒక ఆదంగా ఎక్కితే చెప్తాను. సరే సరే పా ఇక పా లేట్ అవుతుంది పా మళ్ళీ మా అత్తడు అప్పుడే వండక దున్నటం కుదర పుల్ల పెడుతూ ఏం కదా దెబ్బ దిగితే చెప్తానా చెప్పడం. అరే ఏమైందిరా ఇరవదా దున్నటానికి నీకు నడపచ్చిన వంకలు దిగుతావా? సరే కానీ జర అటనే పోని బుర్ర పడుతుంది జర మెల్ల పోని. అరే ఆగు గట్టుకొని ఇటు కాదు గట్టుకొని తరగా ఎన్ని ఈకు ఏమదరా పోనీ బే తొందర లేట్ అవుతుంది ఊరుకో అంటావు వాడ జర మెల్ల పోని నువ్వు బురదంతా మీద పడుతుంది నీకెందుక గట్టుకొని అట్టుకొని ఆపరేలమ్మడి అంత బుర్ర పడుతుంది మీద ఆపు. అరే మళ్ళీ ఏమైంది నీకు ఏం పుట్టిందిరా నీకు? దున్నమంటావా దెంగేమంటావా? ఓ ఊరిచ్చి దావ దిగుతాను దెంగైతే తిక్క అయితే అవ ట్రాక్టర్ నా పిచ్చరాదు. అరే సుల్లిగా మెల్ల పోతుందిరా నువ్వు తిప్పేది ఇప్పుడు బురదంతా మొత్తం మీద చిల్లుతుంది అర్థమైందా? ఏమో దెంగెత్తే అంటున్నావు పైసలు తీసుకోవా పోసుడి ముఖ్యానికి వచ్చినావు నువ్వు బురద పడదా మన మొరంగొండ నీకు వచ్చినావా? ఓ లంచ బిల్డప్ లేగుతాను సిటీలో పెట్టావు నువ్వేమన్నా? నాకు తిక్క దెంగరే మరి ట్రాక్టర్ పూర పడతా నాకు తిక్క దెంగరే మరి ట్రాక్టర్ పూర పడతా దాని కింద పడతా. అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. పడదే ఇంకో పోతేమన్నా నాదా ట్రాక్టర్ నీదేనే అసలు బాబాయ్నమ్మా నేను ఇంకో ట్రాక్టర్ కూడా మరి తిక్క అయిందే కొనుక్కో పెట్టుకోలే కూడా ఏం కాదు ఇట్లాంటి తెలు పైసలు ఇస్తా కానీ నా మీద పడుతుంది మొత్తం అర్థమైందా? ఆగమావ దున్నుతున్నావు నేను దిగుతా. సరే సరే మంచి ఇలా డీజిల్ నువ్వు చూస్తావు ఇలా డీజిల్ నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది. అరే నువ్వు డీజిల్ తీసుకోవారా ఇంటికాడ? ఇలా డీజిల్ లేకపోతే నువ్వు డీజిల్ తీసుకురా ఎప్పుడు దెంగావు. అరే బండి కూడా తెచ్చుకోలేరా పోజుడి నడుచుకుంటే వేసుకురా సుల్లి ఏమనుకోరా సుల్లిగా కట్ట వేసుకురా బాబాయ్. సుల్లిగా పుడుతుందిరా బుర్రలు ఉంటే మంచిగా వడ్లు పడినాక గుద్దాలు తింటావు బుర్రలు ఉన్నాయంటావు ఆదాయం ఎక్కుతా మరి చెప్పు మీ అయ్యేసి తిన్నంటాడు ఉమ్మట పోతా కర్మలకన్నా నిన్ను పిలిచినా కదరా నీ అయ్యేది లేదు దుకాణానికి వచ్చింది పానం మంచిగా నా లెక్క ఎత్తుకు వెళ్తుంది మంచిగా అబ్బాయి మంచిగా పెడతారు గుద్దాలు తింటాను. తాటి మట్ల కింద ఉంటే అది కట్టే అది ఏంటి కొమ్మ వేసుకురా ఇంతున్నా ఇలా పెడతావా అలా కూర్చు అది పడతాది రా గది దా ఇద్దరు కూర్చోదా మంచివేనారా నువ్వేమన్నా? ఇదంతా పని ఏడవైనా కట్టెలు దీని కింద ఉన్నాయి చూస్తున్నా పుల్లలకి ఇట్లా ఇది పట్టుకొస్తున్నా చెప్పినా నీకు కరోడా ఆడ వండే ఊరుతున్నావు పోసుడి దా మరి చూద్దాం ఇద్దరం కలిసి. నాకేనా తీట పట్టిందారా మరి అది పడితే పట్టుకురా ఇలా పెడదాం దా మరి కూర్చుందా ఇలా పడుతున్నా పెడదాం దా. కరోడు బాగా ఇద్దరు తింటాడు ఘటన పోయి చూసేస్తా. ఇలా అయిన జాబ్ మొత్తం సాగు మొన్న మురంగొట్టక నా బండి ఎంత రైడు ఎవడు పోసుకోకపోతే నేను పోసుకున్నా అట్టి 600 పక్కవాడే నాకు 600 పక్కవాడే అది చేసి డోర్ పక్కవాడే అవి పక్కవాడే ఇవి పక్కవాడే. ఇలా నీది బల్బు పంచకపోతే నా పేరు శేఖర్ కాదురా ఈ సంగతి చెప్తా పో.
దొరుకుతలేదా మరి అత్తవా అన్నమాటవా నచ్చినట్లేవు కానీ కదా ఇలా గుద్దాల డిజిల్ ఉండేది నీకు జామన్ సంసార పోయేలా నీకు ఇట్లే తినవు నువ్వు కొడుక నీకు చేసాడు ఎత్త తింటావు నువ్వు వీళ్ళు ఏడవన్నారా పొలంలో కట్టెలు పట్టుకుని దావదింకానుడు పొలంలో కట్టెలు ఉంటాయి అరా వీడు గమ్మది కానీ కర్ర పడుకోవు అక్కడ మా దగ్గర వస్తే దెంగులు దింకాడు వీడు పని దగ్గర పిచ్చర్ దగ్గర కానీ మనుషులు అయితే దావదింకాడు వీడు వీళ్ళు ఏడవన్నా మొత్తం నీళ్ళ పడాను ఈ కర్రోడు అయినా నేను పిచ్చని కాకపోతే డీజిల్ మీటర్ ఉంటాయి కదా అది చూడొచ్చు కదా ఈ కర్రడు నన్ను దావదింకాడు అత్తను అవరా కర్రోడా అది కొత్త ట్రాక్టరేనా దాని డీజిల్ మీటర్ ఉండదా ఇచ్చాకుంటాడు తిప్పుతాడు ఊకి అరే కర్రోడా దాని డీజిల్ మీటర్ ఉంటుంది కదరా అలా చూడొచ్చు కదరా డీజిల్ ఉన్నది అయ్యో నేను కూడా మర్చిపోయినా సరే 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 నువ్వు ఆడ కూర్చో అటు ఇటు తిరిగి వచ్చినావుగా నేను వాడట్టు నువ్వు ఆడ కూర్చో ఇంకేం నేను దున్నుతా అరే శేఖర్గా నన్ను ఉంచుతావా లేవు సాగుతుంటావా మొత్తం బుర్రంతా మొత్తం మీద పడుతున్నాయి ఏం నడుతున్నావురా వెళ్ళవుతుందిరా నిన్న ఒడ్డు ఎవడు అన్నారా అక్కడ పోతారు ఎవడన్నా ఈడు ఉన్నప్పుడు వాడా అన్ని అంకలు దిగుతావురా బండి పక్కన వాడా అరే దున్నురా నువ్వు ఫస్ట్ లేదా మా దగ్గర వచ్చి నన్ను దున్నుతాడు దున్ను పండరా అలా వండు అలా వండి ఇడు పాల గిట్ట తాగెత్తరు రోజు మీరు మిల్క్ బ్యాగ్ కావచ్చు ఇడు పాల గిట్ల పుట్టిండేంది ఇలా అరే పోడా బండాప్రా అరే ఏంద్రా నీ బాధ ఊకొరిస్తాను సరే దున్నమాట వాదంటవా అరే చుట్టుపక్కల పని దున్నుతున్నా మాత్రం దున్నుతా ఏమైతారా అది ఎవరు దుంతా మిన్నెడుతుంటారా బోసుడి అరే గట్ల కాదురా అరే నువ్వు కొరియగరా నువ్వు నుంచి దుంటా బయట పడుతున్నా నీళ్ళకి లోపడుతున్నా నువ్వు చెప్తున్నా నువ్వు వచ్చిన దుంది ఇక నీ తలకి ఖరాబ్ ఎంతన్నారు నువ్వు అరే నీకు ఎట్లయితే దుంత అయిపోయా ఎందుకు కొరిస్తానవరు నన్ను తెలియదా నేను దున్నానా ఇచ్చిపెట్టాలి ఇవ్వమంటావా అరే కడల పని దున్నుతున్నావు ఒక మతలు దున్నుతేంద్రా అవి నీళ్ళని అడిగి బయట పడుతున్నాయి జర మంచిగా చూసుకుని దున్ను అరే నువ్వు ఎర్రగరా సపడగా ఓడే వండిపోయి ఓ తలకి ఖరాబ్ ఎంతాను పండుపోయి సపడగా పోరా ఎట్లైనా దున్నుకోపోరా నాకు సంబంధం లేదు పో నీ కరోడా పో దెంగ దున్నుకోపో పండుపో దెంగ నుంచి నేను చెప్తా వీడియో చెప్తాడు వీంతో పరిసరం ఉన్నది నీ లిప్పున వారొచ్చి బాబా ఇటు జావా తింటాడు కదా ఈయనకి పిచ్చర్ కూడా తెరవని ఎత్తులు తింటాడు అవురా శ్రీకాంత్ ఏం చేస్తుర్రా ఏ పొట్టు దున్నిస్తున్నావురా మన మాగా పని చెప్పిండు ఈ పొలం దున్నువని దున్నిస్తున్నావు ఇక ఇటు వచ్చినావు ఏం సంగతి ఎప్పుడు రాను ఇటు వచ్చినాం మరి బుధాలు కళ్ళానికి వచ్చినావు ఏది మాకు బాటలు పడకత్తామో కళ్ళు కాదు బోసిడి కాడ మోటార్ నీకు వచ్చిన మీరేమో లొల్లు పెట్టుకుంటారా ఇంటి వచ్చిన ఏ నొల్లు ఎక్కడిదిరా ఇంత పరిశ్రమ ఉన్నది దున్ను అంటే దున్నుతలేడు కానీ ఎత్తులు తెంగుతాడు గిచ్చుమని నొల్లు పెట్టుకుంటాడు నాతో రాడు ఏంది అంటాను ఆడి దగ్గర రావాలా తలకి అవ్వాలి తింటాని గిట్ల నాతో నొల్లు పెట్టుకుంటున్నాడు అరే శేఖర్ గారే చెప్పుడు కానీ దాన్ని సాయం చేయాలి ఊరుకోవాలి నేను ఈ బుర్ర రాదురా నీళ్ళు కరువేనా ఇడే ఇటే ఎక్కువ తెల్లగా అవుతావు మంచిగా దేహే ఆగురా మీరు లొల్లు ఫస్ట్ ఆపురి సరే కానీ 2-3 రోజులు ఇంటికా లేవా నువ్వు అసలు ఇంటిగా లేనరా ఊరికేరా నేను ఇప్పుడే వచ్చినా మళ్ళీ సాయం చేసుకొని మళ్ళీ పోవాలి అది ముచ్చట ఏమైంది ఇది మీ అయ్యా నిన్ననే అలుకుడు చేసిరు ఉద్దలకు నీళ్ళు పెట్టిరు పర్ర దున్నేరు అలికిందా మరే మొత్తం దున్నితిరి అది అంతా వేస్ట్ అయ్యా పొద్దుగాల వచ్చినట్టున్నావు నీళ్ళు పెట్టినావు వాడిని పట్టుకొచ్చినావు మొత్తం మెత్త దునిపించినావు ఆ మొలక అంతా వేస్ట్ అయింది
నిన్న మీ అయ్య అలికేటప్పుడు నేను గీనే ఉన్నా, అందుకే నాకు ఎరక. ఏస్తాడు పో నీ అయ్య ఇంటికి పోయిన కూస్తాడు పో ఇంటికి పోయిన నిన్ను. ఓ శేఖరు, మొన్న నువ్వే కాదురా దున్నింది, నువ్వు దున్నే వాళ్ళు ఆయన అలికింది కాదురా. అంటే అది నీకన్నా తెలియదా మళ్ళీ ఎట్లా వచ్చినావురా? అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మొన్న అలాగే పైసలు ఇచ్చిండు, లీడ్ ఇస్తాడు పైసలు, అందుకని దున్నా. రాకపోతే బతలాడు పట్టుకొచ్చిండు, అందుకే వచ్చిన. ఈడు ఇస్తాడు పైసలు. మీ వానికి పెద్ద బొక్క పెట్టినావు పో, మంచి పని పెట్టినావు. ఇంటికో నీకు గుద్దా వాళ్ళని తడుపు. ఏంటో